హాయ్ అండి, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో బోటీ కర్రీ అండి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది కర్రీ, ఎందుకంటే దీన్ని క్లీన్ చేయడము అంతా చాలా, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని చాలా క్లీన్ చేయడం ప్రాసెస్ చాలా ఉంటుంది. ఫస్ట్ అయితే బోటీని ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ తీసుకొని దాన్ని ఉడకపెట్టుకోవాలండి, ఎందుకంటే అది క్లీన్ చేయాలంటే ఫస్ట్ హీట్ వాటర్తో అయితేనే క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం బాయిల్ అవ్వాలి. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని అందులో మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్న బోటీని అందులో వేసుకొని వాటర్ మొత్తం కంప్లీట్గా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే గ్రేవీ చేసుకోవచ్చు అండ్ డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆయిల్లో బోటీ మాత్రమే తీసుకొని దాన్ని మొత్తం వాటర్ మొత్తం కంప్లీట్గా పోయే వరకు ఓన్లీ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేటివి ఏమైనా ఉన్నా కూడా తొందరగా పోయి డీప్ ఫ్రై అవుతుందండి. సో అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. దాని స్మెల్ మొత్తం పోయేంత వరకు ఫ్రై అవ్వాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది. అండ్ ఇలా మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటిని మొత్తం ఫ్రై అయ్యే మళ్ళీ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2-3 పచ్చిమిర్చి అంటే యూజ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యూజ్ చేసే వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి, లేకపోతే జస్ట్ ఆప్షనల్ అంతే అండి. ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం పీసెస్కి కలిసిపోయేలా మొత్తం కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే మన కర్రీకి మనం ఎంతైతే కర్రీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అల్లం పేస్ట్ తీసుకోవాలి. దాని స్మెల్ పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మొత్తం అలా కలిపేసుకొని అన్నీ ఏంటంటే డీప్ ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలండి. గ్రేవీకి అయితే అంత ఫ్రై అవసరం లేదు, నార్మల్గా చేసుకోవచ్చు. బట్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు మాత్రం అలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కానీ నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లో మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో సింపుల్ అండి, సింపుల్గా తొందరగా రెడీ అయిపోయే బోటీ డీప్ ఫ్రై కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.